శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పదే నేను ఫస్ట్ నుండి చెప్తున్నానండి, ఎవరు కూడా ఎవరి మీద ప్రేమ అనేది కూడా నాకు ఉండదండి, పార్టీల మీద. నేను నా ఆస్ట్రాలజీ, నేను చూసేటువంటి న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రిడిక్షన్స్ ఇస్తుంటాను. అంతేగాని వాళ్ళ మీద ప్రేమతో, వాళ్ళ మీద ఉన్న దాంతో నేను ఎప్పుడు కూడా ఏ ప్రిడిక్షన్ ఇవ్వనండి. ఉన్నది ఉన్నట్టుగా, అసలు మన ఏదైనా కూడా నేను ఉన్నట్టుగానే చెప్తాను. అదేవిధంగా 2024 సంవత్సరంలో నేను ఒక 3 years బ్యాకే నేను చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అతను ఆంధ్రప్రదేశ్కి సీఎం అవుతాడని కూడా నేను యూట్యూబ్లో నేను ఒక వీడియో తీసి పెట్టాను. అంటే అప్పుడు ఈ రాజకీయంగా పెద్దగా గొడవలు గిట్లా ఏం లేవండి, అంత ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నుండి గెలిచిన తర్వాత 21లోనో సుమారుగా 22వ సంవత్సరంలో 21లోనే కావచ్చు నాకు తెలిసి. ఆ రోజు అంటే నేను వీడియో తీసి పెట్టడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ 2024 సంవత్సరం అన్నది కూడా చంద్రబాబుకి చాలా ఊపు ఉన్నటువంటి సంవత్సరం అండి. అంటే చాలా అద్భుతంగా రాబోతుంది. నేను అతని యొక్క జాతకాన్ని, అతని పేరు బలాన్ని, కాన్సనెంట్స్, ఫిల్లర్స్ ఇవన్నీ చూస్తే ఆ సంవత్సరం కొన్ని సంవత్సరాలు బాగా కలిసి వస్తాయండి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి రాజయోగాన్ని ఇస్తుంది. అలాగా నేను వీడియో కూడా నేను ఆ కాలమానంలో కూడా అప్పుడు కూడా నేను తీయడం జరిగిందండి. నిజంగా నాకే అంటే నేను ఈ అనాలసిస్ చేసినప్పుడు కూడా కొన్ని ఒకసారి చూపెడతాను చూడండి. దాదాపుగా 159 దీంట్లో చూడండి, చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు 100కు 100% ఉంటాయండి. ఇది దేవుడు రాసిన బ్రహ్మరాత అనుకోండి. ఇంకా అది చెప్పేది అంతే పర్ఫెక్ట్. నేను అంతకుముందు కూడా 2019లో నేను విశ్లేషణ చేసి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పాను. 100% అతనే అయ్యాడు. 2024 ఎలక్షన్స్, ఒకవేళ 2024లో ఎలక్షన్స్ కనుక పెట్టకపోతే మళ్ళీ దానికి వేరే విశ్లేషణ. 2024లో కనుక ఎలక్షన్స్ కనుక అయినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. ఒకవేళ తన దురదృష్టం భరించి 23లోనే కనుక ఎలక్షన్ పెడితే అది మళ్ళీ వేరే ఉంటుందని దాని గురించి నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒక 3 years బ్యాకే నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియో పెట్టిన తర్వాత చాలామంది మా ఆఫీస్కి కాల్ చేసి చాలా డిస్టర్బ్ చేశారు. నేను వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ఒకటే చెప్పాను, నేను 2019లో జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, ఖచ్చితంగా వస్తారు, అది రాసి పెట్టుకోండి అని చెప్పాను. నాకు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు మీద ప్రేమ అనేది ఉండదు, వైఎస్ జగన్మోహన్ మీద కోపం అనేది ఎవరికీ ఉండదండి. ఎందుకంటే ఎప్పుడూ ఉండదు. నేను సాక్షి టీవీలో కూడా కొన్ని వీడియో అంటే నేను ప్రోగ్రామ్స్ చేసేవాడిని. కొన్ని పెద్ద టీవీ ఛానల్స్ కూడా నేను ప్రోగ్రామ్ చేసేవాడిని. ఆ రోజు ఒక రోజు సాక్షి టీవీకి నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా నేను అతన్ని కలిసినప్పుడు కూడా చాలా మంచి రెస్పెక్ట్గా మాట్లాడడం జరిగిందండి. చాలా అద్భుతంగా మంచిగా మాట్లాడి టీ తీసుకురండి అది అని చెప్పేసిన అంతే గొప్ప వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇద్దరు ఓకేనండి. చంద్రబాబు నాయుడు గారు కూడా గొప్ప వ్యక్తి, నేను కాదనను, ఇద్దరు గొప్ప వ్యక్తి. 2019 ఓన్లీ వీళ్ళ మీద ఏదో నేను చెప్పడం కాదండి, వాళ్ళ జాతకాలను పరిశీలన చేస్తే వీళ్ళు గెలుస్తారా ఓడిపోతారా అనేది వాళ్ళ యొక్క సంవత్సరాన్ని బట్టి, వాళ్ళ యొక్క డెస్టినీ నెంబర్, బర్త్ నెంబర్లను బట్టే ఉంటుంది మొత్తం ఎవ్రీథింగ్. వీళ్ళు విజయం సాధిస్తారా లేదా అని చెప్పేసి. వ్యక్తిగతంగా మంచివాడే కావచ్చు, కాకపోతే అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ చుట్టుపక్కల అతని కార్యకర్తలు కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ అతనికి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది అయ్యారు, అతనికి రాంగ్ గైడెన్స్. అది అంత సంవత్సరాన్ని బట్టి ఉంటుందండి. కాబట్టి నేను ఆఫీస్కి చాలామంది ఈ వీడియో తీసేయాలండి ఇదంతా అని చెప్పేసి నా మీద చాలా ఫోర్స్గా చాలామంది కాల్స్ చేసి బెదిరించడం కానీ భయపెట్టడం కానీ జరిగింది. నేను 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు, అప్పుడేమని చెప్తారండి. అందుకే నేను చెప్పాను, ఇవన్నీ వీటికి అతీతంగా దూరంగానే ఉంటానండి. ఎప్పుడు కూడా నాకు న్యూస్ ఛానల్స్ వీళ్ళు కూడా మీరు రండి మా దాంట్లో డిబేట్గా కండక్ట్గా చేయండి, మీరు మాట్లాడండి అన్నారు. నీ ఎక్కడికి రానని చెప్పాను.
ఎందుకంటే నేను ఇవి చేసుకొని నేను పబ్లిసిటీ చేసుకొని ఇంకా ఒక మంచి అది చేయాలని కాదండి. జస్ట్ నేను అసలు ఈ రాజకీయ పరంగా ఎప్పుడు కూడా నేను అనాలిసిస్ అనేది కూడా ఎప్పుడు చాలా తక్కువ చేస్తూ ఉంటాను. ఎందుకంటే దాంట్లో సబ్జెక్ట్ ఉందా, అసలు మూమెంట్ ఉందా, ఒకవేళ మూమెంట్ సమానంగా ఉందనుకో దానిలో నేను చెప్పడం వేస్ట్ అండి. మీరు నమ్ముతారో నమ్మరో, మా బంధువులలో ఒక పిల్లవాడు వాడు నీట్కి ప్రిపేర్ అవుతున్నాడు. ప్రిపేర్ అవుతుంటే మాకు చాలా దగ్గర బంధువులు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ మదరు ఫాదరు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ పిల్లోని తీసుకొని నా ఇంటికి వచ్చారు. ఇప్పుడు జాతకాన్ని మొత్తం పరిచయం చేసి మరి వీడు నెక్స్ట్ నీటిలో పాస్ అవుతాడా, ర్యాంక్ వస్తుందా అని అడిగితే అతనికి చదువు అంత పెద్దగా ఉండదు, ఏదన్నా బిజినెస్ లాంటిది పెట్టండి, ఆయనకు చదువు పనిచేయదని నేను చెప్పాను. ఆ రోజు వెళ్ళినటువంటి అతను ఇప్పటి వరకు మా రిలేషన్షిప్లో మాతో మాట్లాడడం లేదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు అయినా కూడా మాకు ఇన్విటేషన్ అనేది ఇవ్వట్లేదు ఇప్పటివరకు. నో ప్రాబ్లం. ఎందుకంటే ఉన్నట్టు వాస్తవానికి ఏంటంటే నేను వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఆ పిల్లోడు నిజంగానే అసలు వాడికి చదువు అనేది కూడా అవ్వలేదు, వాడు ఖాళీగానే ఉంటున్నాడు. వాడికి ఏదైనా బిజినెస్ పెట్టిస్తే వాడికి మంచి స్థాయి ఉంటుంది. అంటే చదివే వరకు నీట్ రాదని చెప్పానండి డైరెక్ట్గా ఆ జాతకాన్ని. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఈ విధంగా ఉంటాయి, వీటిని కూడా తట్టుకోవాల్సిందే కంపల్సరీ. నా అనాలిసిస్ అనేది కూడా అసలు ఎప్పుడు కూడా తప్పు కదండి, 100% సక్సెస్. ఏదో ఒక చోట ఎప్పుడో ఒకసారి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు సరిగా లేకపోవడం వల్లనో వాళ్ళకు ఏదన్నా వాళ్ళు ఇప్పుడు మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు, మీ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి మీ తల్లిదండ్రులు ఏంటంటే అప్పటి కాలంలో మర్చిపోయి ఉంటారు, వాళ్ళు ఏదో ఒక బండ గుర్తు పెట్టుకుంటారు, అదే కావచ్చు అనుకో అదే చెప్తుంటారు, అది మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం. అప్పుడు పుట్టినటువంటి లగ్నం వేరు, అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి లగ్నం చేంజ్ అవుతుంది. ఆ లగ్నం చేంజ్ అయినప్పుడు మనకు ఉన్నటువంటి మొత్తం టోటల్గా వ్యత్యాసం వస్తుంది. వారు పెట్టుకున్నటువంటి పేరు, దాంట్లో ఉన్నటువంటి సంఖ్యాబలం ఎన్ని డిగ్రీస్లో ఉందో చూసుకోవాలి. బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్, రాశి, నక్షత్ర, లగ్నానికి సరిపోయే విధంగా ఫిల్లర్ లెటర్స్ కనుక్కోవాలి, గ్రాఫ్ వేయాలి. ఇవన్నీ వేసి అంత పర్ఫెక్ట్గా కుదించి చెప్తేనే మనకు అర్థమైపోతుందండి, దాని యొక్క ప్రభావం అనేది కూడా తెలిసిపోతుంది. సో నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరి అయినా కూడా ఓటమి గెలుపులని సహజం, కానీ ఈ టైంలో గెలుస్తాడు, ఈ టైంలో ఓడిపోతా, అతనికి ఈ టైంలో మంచి జరుగుతుంది అని మనం తెలియజేస్తే మంచిదండి ఒక విధంగా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఏంటంటే రాజకీయ పరంగా కొన్ని ఒత్తిడిలు ఇవన్నీ వస్తాయని చెప్పేసి నేను వీటికి దూరంగా ఎప్పుడో ఒకసారి వీడియో చేశానండి. ఇది ఎందుకో నాకు టైం కాస్త ఖాళీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి విశ్లేషణ, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లుందని ఒకసారి చూస్తే నాకు చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్లో 100% అక్యురేట్ కలిసింది. అంటే 2024 సంవత్సరంలో ఎలక్షన్స్ కనుక అయ్యేది ఉంటే తనకి జాక్పాట్ కొడతారు. ఇది మనం తెలియజేయాలి, ఎక్కడ 1% తగ్గదు అని చెప్పేసి నేను తెలియజేయాలని అప్పటికప్పుడు వీడియో తయారు చేసి పెట్టాను ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం. ఆ వీడియో లింక్ కూడా నేను ఇప్పుడు ఈ వీడియో లింక్ కింద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సో దీనికి పబ్లిసిటీ కాదండి, జస్ట్ దీనిలో నమ్మకం అనేది న్యూమరాలజీ మీద కానీ ఆస్ట్రాలజీ మీద కానీ నమ్మకం లేని వాళ్ళకి నేను చెప్తున్నానండి. పవర్ ఉంటుందండి, స్ట్రెంగ్త్ ఉంటుంది. 1 నుండి 9 వరకు నెంబర్లు, 1 నుండి 9 వరకు గ్రహాలు, అంతే. వీటి ప్రకారం కనుక మనం కరెక్ట్గా ఫాలో అయ్యి దాని ప్రకారం సెట్ చేస్తే కనీసం ఒక 70-80% అయినా మనం పైకి వస్తామండి. అయ్యో మేము ఏమి సంపాదించలేదు, మా కొడుకులకి ఏం సంపాదించలేదు, మా జీవితం ఇంతే, ఎదుటివాడిని చూసుకుంటూ మనం ఈర్ష్యపడడం తప్ప ఏం జరగదంతే. కాకపోతే ఏంటంటే కష్టపడి పని చేయాలి, చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి. దానికి నేను అదృష్టం అనేది ఒక ఆయుధాన్ని తోడిస్తాను అంతే తప్ప నేను అదృష్టాన్ని ఇచ్చిన తర్వాత నేను ఇంట్లో కూర్చుంటాను, నేను దేవుణ్ణి మొక్కుతాను, నేను భగవంతుని గుడికి వెళ్తాను, హోమం చేస్తాను, యాగం చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు పైకి రాలేరు. భగవంతుడు అందరికీ ఒకటే, నీకు అంతే ఇస్తాడు, నాకు అంతే ఇస్తాడు. ప్రపంచంలో భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఇతను పూజలు చేస్తున్నాడు కదా అని చెప్పేసి మొత్తం 50%, 60% ఇచ్చే అవకాశాలు ఉండవండి. సో మనం కష్టపడాలి, మనం కష్టపడి పని చేసుకోవడానికి బ్రతుకుతేనే మనకు ఆ భగవంతుడు ఎంతో కొంత డెవలప్మెంట్ ఇస్తాడు. మన పేరులో ఉన్నటువంటి అదృష్టాన్ని, సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి. భగవంతుడు ఒక పుట్టుక మాత్రమే ఇచ్చాడు, మొత్తం కూడా సంఖ్యాబలాన్ని మన చేతిలోనే పెట్టాడు. మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మనమే చేంజ్ చేసుకోవాలి. మనకు తెలిసి తెలియకుండా తల్లిదండ్రులు ఎప్పుడో ఏదో ఒక పేరు పెట్టారు, ఆ పేరు మనం కొంచెం ఊహ తెలిసినప్పుడు, కొంచెం మనకు నాలెడ్జ్ వచ్చినప్పుడు, సో పెద్ద పెరిగినాక తర్వాత కూడా నాలెడ్జ్ వచ్చినప్పుడు, సో నా పేరు ఇంత సంఖ్యాబలంలో ఉంది, దీన్ని మార్చుకోవాలి, దీన్ని డెవలప్ చేసుకోవాలని మీకు ఆలోచన కలిగితే తప్పకుండా మీరు బాగుపడతారు. ఒక ల్యాప్టాప్ ఉందండి, ఇప్పుడు ఈ ఒక ల్యాప్టాప్ ఉంది. ఈ ల్యాప్టాప్ అనేది అంటే మా ఐపాడ్ అనేది ఇది పాడైపోయింది, నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు వచ్చినప్పుడు ఈ ఐపాడ్ను నేను
దాన్ని బాగు చేసుకుంటూ వాడతాను. అప్పుడు పాడైపోయింది మళ్ళీ రన్ అయిపోతూనే ఉంటుంది. అంతేగాని మనం అలానే వదిలిపెడితే అలాగే ఉంటుంది, జీవితం అంతా అలాగే ఉంటుంది. నువ్వు బాగుపడాలని నీకు ఆలోచన వస్తే నీ జీవితాన్ని బాగు చేసుకోవాలంటే నీ పేరుని రిపేర్ చేసుకోవాల్సిందే. సో ఖచ్చితంగా మీరు బాగుపడతానండి. దయచేసి రాజకీయంగా నేను ఏ వీడియో తీసినా కూడా దయచేసి మాకు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టద్దండి. ఇలాంటి ఇబ్బంది పెడితే నేను వీటిని తీయకుండా మానేస్తాను, ఇంకా దాదాపుగా మానేస్తానండి. ఎందుకంటే కొంత అవగాహన మీకు రావాలి, కలగాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీకు ఇబ్బందిగా ఉంటే నన్ను మన్నించండి. అదేవిధంగా నేను ఎప్పుడైనా కూడా నేను చెప్పేది ఒకటేనండి, ఒక సబ్జెక్టు ప్రతి ఒక్కరికి రావాలి, అందరు తెలుసుకోవాలి, దాని గురించి పవర్ తెలుసుకోవాలి. మనం ఇవన్నీ ఎందుకు, ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీని ఎందుకు కనిపెట్టుకున్నాడు మానవుడు? ఒక సైకిల్ని ఎందుకు కనుక్కున్నాడు? ఒక విమానాన్ని ఎందుకు కనుక్కున్నాడు? తను కష్టపడకుండా సుఖంగా హ్యాపీగా ముందుకెళ్ళడానికి, మంచిగా చక్కగా మనల్ని నడిపించడానికి, మన లక్ష్యానికి తొందరగా కావడానికి సెల్ ఫోన్లు, కార్లు, విమానాలు, పడవలు, స్టీమర్లు ఇవన్నీ సృష్టించుకున్నాడు మానవుడు. అలాగే జ్యోతిష శాస్త్రాన్ని, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీని కూడా సృష్టించింది మానవుడు బాగుపడడానికి, అంతకంటే మించి ఏం లేదండి. కాబట్టి ఇలాంటి శాస్త్రాలు కూడా మానవ జీవితానికి ఎంతో గొప్ప మార్పును చూపెడతాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.